హాయ్ అండి అందరికీ. నేను మీ శ్వేత. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పిల్లలకు వేసే వ్యాక్సిన్ల గురించి మాట్లాడుకుందాం. వ్యాక్సిన్లు ఇంజెక్షన్ రూపంలోనూ, పోలియో చుక్కల రూపంలోనూ, నజల్ స్ప్రే రూపంలోనూ ఉంటాయి. కానీ ఎక్కువ శాతం ఇంజెక్షన్ రూపంలోనే ఉంటాయి. ఈ వ్యాక్సిన్లు ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. ఈ వ్యాక్సిన్లు ఎప్పుడు ఇవ్వాలి అనేది సూచించడానికి మన దేశంలో 2 రకాల షెడ్యూల్స్ని ఫాలో అవుతాం. అందులో ఒకటి నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్, రెండవది ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వ్యాక్సినేషన్ షెడ్యూల్. ఇవి ఏంటంటే ఏ వయసులో పిల్లలకు డిసీజెస్ వస్తాయో దానికంటే ముందే మనం వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ఈ షెడ్యూల్ని డెవలప్ చేశారన్నమాట. సో ఫస్ట్ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. ఇదేంటంటే మినిమం వ్యాక్సిన్స్, అంటే ఇవి కంపల్సరీగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్స్ అన్నమాట. అవి ఈ షెడ్యూల్లో చెప్పారు. ఇది అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఫాలో అయ్యే షెడ్యూల్, నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. ఇది ఏంటంటే పుట్టుకతోనే పిల్లలకు పుట్టినప్పుడు వెంటనే బీసీజీ వ్యాక్సిన్, అంటే టీబీ వ్యాధి రాకుండా, ఓపీవీ వ్యాక్సిన్, అంటే ఇది పోలియో చుక్కల రూపంలో ఇస్తారు. ఈ వ్యాక్సిన్ పోలియో వ్యాధి రాకుండా ఇస్తారు. హెపటైటిస్ బి వ్యాక్సిన్, ఇది కాలేయ వ్యాధులు రాకుండా ఇస్తారు. ఆ తర్వాత 6, 10, 14 వారాల్లోని పిల్లలకు డిపిటీ వ్యాక్సిన్, అంటే డిప్తీరియా వ్యాధి రాకుండా, హెపటైటిస్ బి వ్యాక్సిన్, హెచ్ఏబి వ్యాక్సిన్, అంటే న్యూమోనియా వ్యాధి రాకుండా, రోటా వైరస్ వ్యాక్సిన్, అంటే డయేరియా వ్యాధి రాకుండా, ఇంకా పోలియో కూడా ఇస్తారు. తర్వాత 6 నుంచి 9 నెలల్లో పిల్లలకు మాత్రం ఎంఆర్, అంటే మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్లు ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే మెదడువాపు జ్వరాలు ఎక్కువగా వస్తాయో అక్కడ జేఈ వ్యాక్సిన్, అంటే జాపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాక్సిన్లు ఇస్తారు. ఈ ఎంఆర్ వ్యాక్సిన్, జేఈ వ్యాక్సిన్ పిల్లలకి 1 ఇయర్ వచ్చాక సెకండ్ డోస్ మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 16 to 24 మంత్స్ అప్పుడు మళ్ళీ డిపిటీ వ్యాక్సిన్ ఇస్తారనమాట. తర్వాత పిల్లలకు 5 ఇయర్స్కి 10 ఇయర్స్కి మళ్ళీ డిపిటీ డిటి ఇస్తారు. ఇది నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్. తర్వాత ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. ఇందులో ఏంటంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ యాడ్ చేశారు. ఇవి కంపల్సరీ వ్యాక్సిన్స్ ఏం కాదు, కానీ తీసుకుంటే చాలా మంచిది. అవి ఏంటంటే టైఫాయిడ్, తర్వాత చికెన్ పాక్స్, ఫ్లూ వ్యాక్సిన్స్, ఇవన్నీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ షెడ్యూల్లో యాడ్ చేశారు. ఫ్లూ వ్యాక్సినేషన్ మాత్రం అందరి పిల్లలు అప్ టు 5 ఇయర్స్ ఎవ్రీ ఇయర్, అంటే ఫ్లూ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు, అంటే ఏప్రిల్లో తీసుకుంటే పిల్లలకి చాలా మంచిది. ఇది ఇప్పుడు కంపల్సరీగా తీసుకోవడం కూడా చాలా మంచిదని సూచిస్తున్నారు. ఈ వీడియో ఎంతటితో అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.